के बाद एक కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడవసారి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళ పాలనా పరిణితి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటారనేటువంటి ఆశాభావంతో మేము ఉంటే పూర్తి నిరాశ, పరిపాలన చేతగాక పలాయనవాదం ఎంచుకున్నటువంటి విధానమే బడ్జెట్ ప్రసంగంలో కనబడ్డది. వాళ్ళు చెప్తున్నటువంటి దుర్మార్గపు మాట ఇవాళ ఈ బడ్జెట్ మొత్తం సమీక్షిస్తే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, ఆత్మస్థుతి, పరనింద తప్ప మరొకటి లేదు. గాంధీ అంబేద్కర్ల కొటేషన్లతో ప్రారంభించి అనేక సందర్భాల్లో ఆ కొటేషన్లను ఉటంకించినటువంటి ఈ ప్రభుత్వానికి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజల సామాజిక న్యాయం విషయంలో స్పష్టత లేదు అనేది కూడా బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది. వాళ్ళు మొదటి బిగినింగ్ వర్డ్స్లోనే గత ప్రభుత్వం చేసినటువంటి చిత్ర పరిస్థితి నుండి రాష్ట్రాన్ని చక్కదిద్దడం అనేటువంటి దుర్మార్గపు అభాండం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేయడం జరిగింది. బీఆర్ఎస్ పాలనా కాలం కేసీఆర్ గారి నాయకత్వాన ఈ దేశమే తెలంగాణ వైపు చూసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. స్వర్ణయుగాన్ని అనేక రకాలుగా ఆవిష్కరించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో అతి త్వరలో అటువంటి ఫలితాలు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి దక్కుతే మరి అటువంటి సమర్థవంతమైనటువంటి పాలన నుండి పాలనా పగ్గాలు చేపట్టినటువంటి వాళ్ళు ఆ పరంపరను కొనసాగించలేక పూర్తిగా వైఫల్యం చెంది ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ద్వారా పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోనే వాళ్ళు గీత అన్నారు, భగవద్గీత అన్నారు, తర్వాత ఖురాన్ అన్నారు. అన్నీ అదే ఆదర్శంగా ప్రభుత్వాన్ని నడిపిస్తామనేటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా తుంగలో తొక్కింది. ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటువంటి స్పష్టత ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో కనబడలేదు. అది మహిళల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, అన్ని రంగాల ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వైద్య రంగానికి, విద్యారంగానికి, మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో ఇతరత్ర ఏ ఒక్క రంగాన్ని చూసినా వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణమైనటువంటి బడ్జెట్ ప్రతిపాదన లేదు. ఉదాహరణకి బీసీలకు సంబంధించి బీసీల విషయంలో 5 సంవత్సరాల పాలన కాలంలో 1 లక్ష కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే పోయిన సంవత్సరం 9,000 కోట్లు, ఈ సంవత్సరం 11,000 కోట్లు. కేటాయింపులు ఆ మాత్రం ఉన్నాయి కానీ ఖర్చులు రేపు వచ్చిన తర్వాత, కార్య నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తాయి. అంటే ఎటు చూసినా కూడా వీళ్లకు ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి క్రమంలో ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఉండే, అటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా సంపదను సృష్టించి ప్రజలకు అద్భుతంగా పంపిణీ చేసి ప్రభుత్వం అంటే ఈ విధానంతో ముందుకు సాగితే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి బాటలు వేస్తే ఆ రకమైనటువంటి అభివృద్ధికి ఆస్కారం ఉన్నటువంటి రాష్ట్రానికి పాలనా పగ్గాలు చేపట్టినటువంటి వాళ్ళు మొత్తం ఛిద్రం చేసి ఈరోజు ఏ ఒక్క కార్యక్రమానికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో జరగనున్నటువంటి చర్చల్లో ప్రభుత్వ నిర్వాహకాన్ని తీవ్రంగా ఎండగడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి విధంగా ఒత్తిడి తీస్తాం. వెరసి ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేటువంటి బడ్జెట్, ఇది తిరోగమన బడ్జెట్. ఏ కోశాన చూసినా తెలంగాణకు రాబోయే రోజులలో చక్కటి భవిష్యత్తు లేదు అనేటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి బడ్జెట్.